రసవంతంగా ఎలక్షన్స్ జరిగాయి. అది పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, పేదవాళ్ళు, గొప్పవాళ్ళు పోటాపోటీగా ఎలక్షన్లో జరిగితే ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడతారు. కాంగ్రెస్ ప్యానల్ మన ప్యానల్ నించున్నాం. అందరూ ఓట్లు గెలుచడానికి ప్రయత్నం చేశారు. ఎవరి ఓట్లు గెలడానికి ప్రయత్నం చేస్తారు. ఒకరే ఓడతారు, ఒకరు గెలుస్తారు. దాంట్లో ఎవరు గెలిచినా ఇది మొత్తం టోటల్గా ఈ అభివృద్ధి కోసమే చూస్తాం. ఛాంబర్ అభివృద్ధి కోసం, ఇండస్ట్రీ అభివృద్ధి కోసమే చూస్తాం. మొత్తం కాంగ్రెస్ ప్యానల్ మొత్తం టోటల్గా 31 గెలిచాయి. 17 మన ప్యానల్ గెలిచింది. అంటే మొత్తం మెజార్టీ ప్రెసిడెంట్, ఛాంబర్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అని మొత్తం టోటల్గా ఆల్మోస్ట్ అన్నీ కూడా కాంగ్రెస్ ప్యానల్కి వెళ్ళాయి. అలాగే కొన్ని చైర్మన్, ఒకటి రెండు చైర్మన్లు మన ప్యానల్కి వచ్చాయి. ఇంకా అవుతున్నాయి, మీటింగ్స్ అవుతున్నాయి. ఇక దాంట్లో కూడా సెక్రటరీ అన్నీ కూడా అవుతూ ఉంటాయి. ఇదంతా ఒక ప్రక్రియ. మొత్తం గెలిచిన వాళ్ళంతా 48 మంది కలిపి దాంట్లో ఎన్నుకోవాలా. ఆ ఎన్నుకునే ప్రక్రియ అవుతుంది. సురేష్ బాబు గారు అడ్వాన్స్ కాంగ్రాచులేషన్ చెప్తున్నాను. అలాగే గెలిచిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. మా అమ్మాయి కూడా గెలిచింది, వైస్ చైర్మన్ అయ్యింది. అలాగే నేను సెక్టార్లో గెలిచాను, ఎగ్జిక్యూటివ్గా ఓడిపోయాను. కొన్ని గెలుస్తాం, కొన్ని ఓడుతాం, ఎందుకంటే డిఫరెంట్ ఉంటాయి. కానీ ఏదైనా పోరాటం ఆగదు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా పోరాటం ఆగదు. నా మైకే. లోన్ ఉంటే లోన్ మైక్ పట్టుకుంటాను, బయట ఉంటే బయట మైక్ పట్టుకుంటాను. తప్పు చేస్తే ఎవరినైనా వదలం, తప్పు చేస్తే ఏదైనా ఉండదు. ఇండస్ట్రీ బాగుండాలా. ఇండస్ట్రీ ఇప్పుడు గెలిచిన ప్యానల్ ఇండస్ట్రీ బాగు కోసం, ఇండస్ట్రీ రన్నింగ్ కోసం చేయాలా. ఇప్పుడు సినిమాలు తీసిన వాళ్ళు చాలా మంది సినిమాకి వచ్చారు. అందుకే మేము ఫస్ట్ నుంచి మళ్ళా చెప్తున్నాం అగైన్, దయచేసి మీరు మెడిక్లెయిమ్ ఏదైతే మాట ఇచ్చారో మాట తప్పకుండా చిన్న సినిమా నిర్మాతలు కాపాడండి. 20 ఏదైతే మాట ఇచ్చామో మన 20% ఆక్యుపేషన్ ఇవన్నీ కాపాడండి. మీరు కాపాడకపోతే మళ్ళీ వచ్చి మీ దగ్గర పోరాడతాం, కనుక అందరూ గెలిచిన వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ సురేష్ బాబు గారు ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా అయ్యారు. తక్కుమాలు అన్నీ కూడా పోస్టులన్నీ అవుతున్నాయి. కనుక మీకు అంతా వచ్చి మీకు ఆ ప్యానల్ వాళ్ళు చెప్తారు. 31 వాళ్ళు 17 ప్యానల్ది మన ప్యానల్ గెలిచారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రసన్న గారు గెలిచారు, కళ్యాణ్ గారు గెలిచారు, దాము గారు గెలిచారు, అలాగే భరతభూషణ్ గారు గెలిచారు, చంద్రబాబు శ్రీనివాసరావు గారు గెలిచారు. అవతల కాశ నుంచి వాళ్ళంతా కూడా గెలిచారు. వంశీ గారు గెలిచారు, ప్రియాంక గారును వంశీ మన మైత్రి రవి గారు లాస్ట్ ఒక 10 ఓట్స్లో ఓడిపోయారు. ఓకే, వాళ్ళు కూడా గెలుచుంటే బాగుంది అనిపించింది. ఎందుకంటే అందరూ ఒకటే, ఎలక్షన్ తర్వాత అందరూ ఒకటే, అందరూ కూడా అభివృద్ధి కోసం చేసేవాళ్ళే. వాళ్ళు కూడా గెలాలి. కాకపోతే ఏంటంటే ఓట్లలో కొంత తేడా వస్తాయి కదా. తేడాలో 12 మాత్రమే గెలుస్తారు. కాబట్టి వాళ్ళు 13, 14 వచ్చారు. కనుక అందరికీ, గెలిచిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఉదయం నుంచి దాదాపు 15 రోజుల నుంచి మొత్తం మీడియా అంతా మా చుట్టూ తిరిగి, మా ఛాంబర్ చుట్టూ తిరిగి కష్టపడిన ప్రతి మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఉదయం నుంచి ఇంత రాత్రి దాకా కూడా కాపలా కాసిన ప్రతి ఒక్కరికి, మా సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.